20 గంటల పాటు బావిలోనే ప్రాణాల కోసం పోరాటం. కరీంనగర్‌లో షాకింగ్ క్రైమ్ కథ. ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఘటన వింటే నిజంగానే గుండె జల్లుమంటుంది. ఒక 55 ఏళ్ల మహిళ రోజువారీ కూలి పనికి వెళ్ళింది. కానీ ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే మరుసటి రోజు బయటపడిన నిజం అందరినీ షాక్‌కు గురిచేసింది. ఆ మహిళను ఓ యువకుడు మోసం చేసి తీసుకెళ్లాడు. దోచుకొని చివరికి బావిలో తోసేశాడు. పోలీసులు గుర్తించారు. అసలేం జరిగింది? కరీంనగర్కు చెందిన లక్ష్మి అనే మహిళ కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. ఎప్పటిలాగే పని కోసం వెళ్ళిన ఆమె దగ్గరికి ఒక యువకుడు వచ్చాడు. మా పొలంలో పని ఉంది, వస్తావా అని అడిగాడు. పని దొరుకుతుంది కదా ఆశతో ఆమె అతనితో వెళ్ళింది. అక్కడే మొదలైంది ప్లాన్. ఆ యువకుడు ముందుగానే రైడ్ బుక్ చేసి వెళ్తున్నాడని పోలీసులు చెప్తున్నారు. జనం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో అవకాశం లేక చివరికి నుస్లాపూర్ వైపు ఉన్న ఒక నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్ళాక అతను అస్సలు రంగు బయట పెట్టాడు. మహిళను బెదిరించాడు. ఆమె దగ్గరున్న నగదు, బంగారు ఆభరణాలు, వెండి పట్టీలు లాక్కున్నాడు. తర్వాత జరిగింది అనంతరం దారుణంగా దోపిడీ చేసి తర్వాత ఆమె బతుకుంటే ఎప్పటికైనా నన్ను గుర్తుపడుతుందని భావించి పోలీసులకు చెప్తుందేమో అని అతను అనుకొని అందుకే ఆమెను దగ్గరలో ఉన్న వ్యవసాయ బావిలో తోసేశాడు. సాధారణంగా ఎవరైనా అక్కడితో అంతమైపోయింది కదా అని అనుకుంటారు. కానీ ఇక్కడే కథలో అస్సలు ట్విస్ట్ ఉంది. మరణంతో 20 గంటలు పోరాటం చేసింది. బావిలో పడిన లక్ష్మి మొదట ఒక తాడును పట్టుకొని ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రయత్నించింది. అయితే ఆమె ఇంకా బతికే ఉందని వీడు చూసి ఆ తాడును కూడా కత్తిరించాడని పోలీసులు చెప్తున్నారు. అది నిజమేందో అబద్ధమేందో ఇంకా పూర్తిగా తెలియలేదు. అయినా ఆమె ధైర్యం కోల్పోకుండా ఈత రావడంతో మోటార్ పైపుకున్న కేబుల్ని పట్టుకుంది. రాత్రంతా చీకట్లో ఆకలితో భయంతో నీళ్లు లేక ప్రాణాలు నిలబెట్టుకుంది. 20 గంటల తర్వాత మరుసటి రోజు ఉదయం అక్కడికి వచ్చిన రైతులు బావి దగ్గర నుంచి శబ్దాలు వస్తున్నాయి అని లోపలికి చూస్తే షాక్ అయ్యారు. ఒక మహిళ ప్రాణం కోసం పోరాడుతూ కనిపించింది. వెంటనే ఆమెను బయటకు తీశారు. ఆ 20 గంటల తర్వాత ఆమెకు కొత్త జీవితం దొరికింది. పోలీసులకు ఇలా జరిగిందని చెప్పింది. మొదట ఇది మిస్సింగ్ కేసుగా నమోదైంది. కానీ మహిళ ఇచ్చిన సమాచారం తర్వాత కేసు మలుపు తిరిగింది. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, రైడ్ బుకింగ్ వివరాలు, మొబైల్ డేటా అన్నీ పరిశీలించారు. చివరికి 21 ఏళ్ల డిగ్రీ విద్యార్థి దినేష్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అతడు ఆన్లైన్ బుకింగ్, జూదం ఇలాంటి బెట్టింగ్లో భారీగా నష్టపోయి సుమారు 4 లక్షల రూపాయలు అప్పులో ఇరుక్కున్నాడని పోలీసులు తెలిపారు. చివరి సందేశం: ఇలాంటి ఘటన మనకు చాలా నేర్పిస్తుంది. ఒక ఆన్లైన్ బెట్టింగ్, జూదం ఎంతటి దారుణానికైనా దిగజారేలా చేస్తుంది. ఒక మనిషిని ఇంత దారుణ స్థితికి తీసుకెళ్ళిందంటే అది ఎంత బెట్టింగ్ అనేది ఎంత పెద్ద క్రైమ్, అది ఎంత పెద్ద వ్యసనం. అది ఈ కేసు చూపిస్తుంది. అలా ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినా ధైర్యం కోల్పోకుండా ప్రాణాలు కాపాడుకుంటున్న లక్ష్మి గారి పోరాటం చాలా గొప్పది. ఎంత ధైర్యం ఉంటే అంత చేయగలదు. ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి క్రైమ్ స్టోరీల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.